శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటండి. బిడ్డా, నీ యొక్క వేదన చూసి నేను నీ కోసం పంపిస్తున్నటువంటి నా నిజమైనటువంటి సమాధానం ఇదే. కాబట్టి ఈరోజు నువ్వు ఇది వినడానికి కారణం కూడా కేవలము నా అనుగ్రహమే. నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన, నువ్వు దాచుకున్నటువంటి ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను అని ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారండి. మరి ఇప్పుడే కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాశని ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలు ఇవ్వండి. మన గురువు పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి, బిడా, నీవు నీ వేదనను నీ గుండెల్లోనో ఎంతగా దాచుకున్నావో నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నీకు తప్పకుండా నేను నిజమైనటువంటి జవాబును ఇవ్వబోతున్నాను. నీలో దాచుకున్నటువంటి బాధ ఎవరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా కేవలము నేను అర్థం చేసుకున్నాను. నీ హృదయానికి చాలా గాయం ఏర్పడింది. ఇది నీ కోసం నీ జీవితంలో ఎంతమంది ఉన్నా నువ్వు తీసుకునేటువంటి భారాన్ని నువ్వు మాత్రమే మోస్తున్నావని చెప్పి అనుకున్నావుగా. నీ మనసు ఎన్నిసార్లు విరిగిపోయిందో ఎవరికీ తెలియదు. నువ్వు రాత్రులు దేవుడికి ఏ విధంగా మొరపెట్టుకున్నావో, ఓ దేవుడా, నేను ఎందుకు ఇలా బాధలు అనుభవిస్తున్నాను, ఇది ఎందుకు నా జీవితంలో నాకు మాత్రం ఎదురవుతుంది, ఎందుకు నువ్వు నా మాట వినడం లేదు, నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చొని ఇవన్నీ నిశ్శబ్దంగా చెప్పుకుంటున్నావు కదా. నువ్వు ఒక్కసారైనా ఎవరో ఒక నన్ను అర్థం చేసుకుంటే బాగుండు. నా హృదయం అలసిపోయింది, నా ఆత్మ దెబ్బతింది, నా విశ్వాసం కూడా బలహీనపడింది. కానీ నేను మాత్రం ఎందుకు ఇలా బాధపడుతున్నాను భగవంతుడు, ఎందుకు నన్ను పట్టించుకోవడలే అని చెప్పి అపోహ చెందావు. చూడు, దీనికి ఒక కారణం ఉంది. ఒకే ఒక కారణం. దేవుడు నీకు ఈరోజు జవాబు ఇవ్వడానికే ఈ సందేశాన్ని నీ కంటపడింది. ఇప్పుడే నా స్వరం నువ్వు వింటున్నట్లుగా నీకు అనిపిస్తుంది కదా. నా ప్రియమైనటువంటి బిడ్డ, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నా మాటలు నేను వినడం ఆపలేదు. అలాగే నీ మాటలు నేను వినడం ఆపలేదు. నీ కన్నీళ్లు నేల మీద పడినటువంటి ప్రతిసారి నీకేం జరుగుతుందో, ఎవరు నిన్ను బాధించారో, ఎవరితో నువ్వు నిస్వార్థంగా ప్రేమను పంచుకున్నావో, ఎవరు నిన్ను మోసం చేశారో నిన్ను అడగకుండానే అవన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు వేదనలో కూడా నన్ను పిలిచావు. నీ చెయ్యి ఎత్తకపోయినా నీ హృదయం నన్ను పిలిచింది. అందుకే నేను నీ ముందుకు వచ్చాను. నువ్వు ఎదుగుతున్న వేళ చాలామంది నీపై అన్యాయం చేశారు. విధి నీకు ఇస్తున్నటువంటి పరీక్షలు కొన్నిసార్లు చాలా భారంగా నీకు అనిపించాయి. ఎవరికీ చెప్పకుండా నువ్వు మోసినటువంటి బరువు నాకు మాత్రమే పూర్తి వివరాలతో తెలుసు. ఎందుకు నిన్ను ఇలా పరీక్షిస్తున్నా అని చెప్పి నువ్వు ఎంత బాధగా అడిగావో, అలా అడిగిన ప్రతిసారి నేను నిశ్శబ్దంగా ఉన్నాను. కానీ ఈరోజు ఆ నిశ్శబ్దానికి జవాబు ఇవ్వబోతున్నాను. చూడు, నీ బలహీనత నీ భవిష్యత్తును నిర్మించడానికి నేను చేసినటువంటి సిద్ధం. నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఒంటరితనం, నీపై వచ్చినటువంటి ప్రతి వేదన అన్నీ కూడా కేవలము నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. దానికి నువ్వు బలంగా ఉండాలి, అన్నీ సహించగలగాలి, నువ్వు అన్నీ నమ్మాలి. అందుకే కొన్ని బాధలు నేను నీకు అనుమతించాను. నువ్వు నమ్మకపోయినా, నువ్వు ఏడ్చినా నీ జీవితం ఎక్కడితో ఆగిపోదు. నీ కథ ఇప్పుడే, ఈ రోజు నుండే మొదలవుతుంది. నీ హృదయంలో ఉన్న పగుళ్ళు నువ్వు అనుకున్నంత ప్రమాదకరం కాదు. అవి భగవంతుని యొక్క వెలుతురు. ప్రకాశించే దారులు నేను నీ హృదయానికి నెమ్మదిగా కదిలిస్తున్నాను. నీ పాత బాధలను తీసేస్తాను. నీలో ఉన్నటువంటి బలహీనతను తొలగిస్తాను. నిన్ను అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నాను. ఈ క్షణంలో, ఈ రాత్రే నీ వేదనకు నేను ఇస్తున్నటువంటి మూలమైనటువంటి జవాబు. నీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచుకో. ఒక్క నిమిషం ఒక్క నిశ్శబ్ద శ్వాస తీసుకో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట
నీ జీవితాన్ని, నీ గుండెను, నీ విధిని శాంతంగా, నిశ్శబ్దంగా మార్చబోతుంది. నీవు పడినటువంటి ప్రతిసారి కూడా నేను నీ పక్కనే ఉన్నాను. నా మాట నువ్వు ఎన్నో రాత్రులు కన్నీరుతో నిద్రపోయావు. ఎవరు కూడా నిన్ను చూడలేదు అనుకున్నావు. ఎవరు కూడా నీ మాటలు వినలేదు అనుకున్నావు. కానీ నీ ఏడుపు అలాగే నా చెవులకు వినిపించకుండా ఉండదు కదా! చూడు, నీ హృదయం బాధతో విరిగిపోయింది. నీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ, ఆ నొప్పి నీ చేతుల్లో కాదు, నా చేతుల్లో ఉంది. చూడు, అంతకాలం నువ్వు ఒంటరివని చెప్పి అనుకున్నావు కానీ, అసలు నిజమేంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఎప్పుడూ అడుగు వేయలేదు. ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి మౌనం, ప్రతి వేదన నీ ముందు నేను నడిపించేలా చేశాను. నీ వెనకే నేను నిలిచాను. నీ హృదయంలో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఎందుకు బాధలో ఉన్నావో నీకు బాగా తెలుసు. నీ లోపల ఒక ప్రశ్న ఉంది. ఎవరికీ చెప్పలేని ఎన్నాళ్ళుగా నేను తినేస్తున్నటువంటి ప్రశ్న. దేవా, ఎందుకు నాకు ఈ జీవితం ఇలా ఉంది? ఈ రాత్రి, ఈ క్షణం నాకు సమాధానం కావాలని అడిగావుగా. నీ వేదన కేవలము, అలాగే నీ బాధ అదంతా కూడా నువ్వు చేసుకునేది కాదు, నేనే చేసింది. నువ్వు కోరింది తక్కువ కాదు, నేను ఇస్తుంది కూడా గొప్పది. అందుకే కొన్నిసార్లు ఆలస్యం కాక తప్పదుగా. నీ బాధను నేను లెక్క పెట్టాను. నీ కన్నిటిని నేను దాచాను. నీ ప్రార్థనను నేను పరిశీలించాను. అలాగే నీ నమ్మకాన్ని కూడా అన్నిట్టా పరీక్షించాను. ఎందుకంటే నీ కోసం నేను అన్నీ సిద్ధం చేయాలి కదా. నా అనుగ్రహాన్ని నీ జీవితం కూడా ఉండేలా చేయాలి కదా. నీ హృదయం ఎందుకు ఊపిరాడకుండా నొప్పి పుడుతుందో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు బంధించుకున్నటువంటి బాధలు, నీ మీద వేసినటువంటి నిందలు, నీ మనసులో దాచుకున్నటువంటి గాయాలు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏదైనా పెద్ద శుభం రాకముందు మనసు లోపల దాచుకున్నటువంటి మురికి బయటకు పోవచ్చుద్ది. అప్పుడే నీవు అనుభవిస్తున్నటువంటి ఈ భారమైన వేదన అది ముగింపు కాదు, అది కూడా ఒక సూచనే. అది తప్పని సంకేతం. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం అని తెలుసుకుంటావు. నేను ఇలా చెప్తున్నాను, బాధను చివరిసారి భరించు. ఈ రాత్రే భరించు. కన్నీరు రేపు నీ ఆశీర్వాదానికి మార్గం అవుతుంది. నీకే ఎందుకు నష్టం జరిగిందో తెలుసా? ఏదో ఒక రిలేషన్, ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక మనసు, ఏదో ఒక పని నీ జీవితం నుండి దూరమైంది కదా. కాబట్టే నేను అన్నీ కూడా తీసేశాను. శిక్ష కోసం కాదు, రక్షణ కోసం. నీ దారిలో ఉండకూడని వారిని నేను పూర్తిగా ఈరోజు తొలగించబోతున్నాను. నీకు నష్టం అనిపించిందా? అది నిన్ను కూడా నేను గమనిస్తున్నాను. నిన్ను ఒంటరితనంగా చేయాలని కాదు, నా రక్షణలో నిన్ను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఇది ఒక కొత్త సంఘటనకు స్థలం. నీ బాధను నేను జవాబుగా ఈరోజు మారుస్తాను. ఈ రాత్రి, ఈ క్షణం, ఈరోజు నువ్వు ఈ వీడియో వింటున్నావంటే నువ్వు ఇది యాదృచ్ఛికమైతే కాదని తెలుసుకో. నిన్ను గొప్పగా మార్చేటువంటి ఒక దైవక శక్తి ప్రస్తుతము నీ హృదయాన్ని తాగుతుందని తెలుసుకో. ఆ శక్తిని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీ వేదనకు, నీ ప్రశ్నకు నీవు ప్రతి రాత్రి చేసే ప్రార్థనలకు ఈ రాత్రే జవాబు వస్తుంది. నీ కోరికలకు మార్గం తెలుసున్నటువంటి దివ్య ప్రణాళిక ఈరోజు ప్రారంభమవుతుంది. నీ శ్రమకు ఫలితం దగ్గరగా ఉంది. నీ జీవితంలో పెద్ద ద్వారం తెరుచుకోబోతుంది. నీ హృదయంలో దాచుకున్నటువంటి ఆశ తిరిగి మేలుకుంటుంది. ఇప్పుడు నీకు ఒక చిన్న నిశ్శబ్దం, ఒక చిన్న శ్వాస, ఒక చిన్న ఆశ, ఇవన్నీ కూడా మొదలయ్యాయి కదా. ఇక నువ్వు సిద్ధమవ్వు. ఈ రోజు నుండి నీ జీవితం జరిగే ప్రతిదీ నీ మంచి కోసం, నీ ఎదుగుదల కోసం, నీ శాంతి కోసం, నీ ఆనందం కోసం. నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురుచూసినటువంటి నా ఆశీర్వాదం ఈరోజు నీ దిశగా కదలబోతుంది. నువ్వు గ్రహించకపోయినా అది నీ దారిని చేరుకుంటుంది. ఈ రాత్రి ముగిసేలోపు, తప్పకుండా రేపు ఉదయం వచ్చేలోపు నీ ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, ఎన్నో తలుపులు తట్టావు, కానీ ఒక్కడు తెలుసుకోలేదు కదా. ఈ లోపల నీకు తెలియనటువంటి ఒక మాట ఉంది. నేను నిశ్శబ్దంగా చెప్తున్నాను, విను. ఒక్క మాట ఏంటంటే, నేను నిన్ను సిద్ధం చేశాను. ఇతరుల తలుపుల కన్నా కూడా గొప్పది నువ్వు మోసినటువంటి భారం. నువ్వు అనుకున్నావు, భగవంతుడు నన్ను ఇన్ని ప్రార్థనలు వినలేదు, సమాధానం రావటం లేదు, నా జీవితం పాడైపోయింది, కానీ భగవంతుడు మాత్రం నాకు ఇంకా శాంతంగా ఏవో కబుర్లు చెప్తున్నాడు అనుకుంటున్నావు కదా. లేదు లేదు, నేను నీ బాధ, నీ కన్నీరు ఇవన్నీ కూడా చూశాను. అవేవి కూడా వృధా కాలేదు. నీ దగ్గర ఎవరికి కనిపించినటువంటి ఎన్నో గాయాలున్నాయి, నాకు తెలుసు. నీ మాటల్లో వినిపించినటువంటి వేదనలున్నాయి, నవ్వులో దానిటువంటి కన్నీరు ఉంది. నీ ఒక్క ఊపిరి కూడా నేను ఏది కూడా దాచిపెట్టలేదు. నీవు నాతో ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నావు, ఎన్నో రకాలుగా భగవంతుడు చేస్తున్నాడా లేదా అని చెప్పి పరీక్షించావు. చూడు, నువ్వు నీ యొక్క నవ్వులు, పువ్వులు రేపటి నుండే మొదలవుతాయి. నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నీ తలుపులకు ఒక అండవసరం ఎవరు లేరని చెప్పి అనుకోవద్దు. నేను ఉన్నాను. నీ మనసు భారంగా ఉన్నప్పుడు ఎవరు అడిగేవారు లేరు కదా. నీ హృదయం పగిలిపోయినప్పుడు నిన్ను నువ్వు తప్ప ఎవరెవరు కూడా తోడుగా లేరని చెప్పి అనుకోవద్దు. నేను ఉన్నాను.
శాంతంగా చెప్తున్నాను విను. నేను నీతో ఎప్పుడూ ఉంటాను. ప్రతి మౌనంలో, ప్రతి గాయంలో, ప్రతి చీకట్లో నీ మౌనం అలాగే నీ ప్రార్థన నేను వింటూనే ఉంటాను. నీ పిలుపు పడినప్పుడు ప్రతిసారి కూడా నిన్ను పైకి లేపడానికి నేను ఉంటాను. చూడు, నీపై నేను కోపం పెట్టుకోలేదు. నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ నిన్ను బలం చేయడానికి మాత్రమే. నీకు నేను ఒక పెద్ద మార్పు ఇవ్వబోతున్నాను. దానికి నువ్వు ఈ రోజు నుండి సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినటువంటి ప్రతి దానికి ఒక ముందు నుండి 20 రెట్లు తిరిగి నీకు ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు వెంబడించినటువంటి ఆనందం, శాంతి, ధనం, ప్రేమ, గౌరవం ఇక వచ్చే రోజుల్లో అవి నేను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నేను ఇలా చెప్తున్నానని ఈ రాత్రి ముగిసిందంటే నీ ఉదయం రేపటి నుండి మొదలైనట్లే. నీ కథలో నేను తిరిగి రాసినటువంటి కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. నీ జీవితంలో ఇప్పుడు జరిగే 3 దైవిక సంకేతాలు. ఒకటి, నువ్వు అనుకోకుండా ఒక పెద్ద శుభవార్త వింటావు. నీ మనసును నిశ్శబ్దంగా మార్చి ఒక పాజిటివ్ న్యూస్ అనేది ఎక్కడి నుండైనా వస్తుంది. అది నేను పంపించినటువంటి మొదటి సంకేతం. ఇక 2, నిన్ను బాధ పెట్టేటువంటి ఒక వ్యక్తి అదృశ్యమవుతాడు. అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తిని జీవితం నుండి తొలగించబోతున్నాను. అది నా సంకేతమే. ఇక 3వ సంకేతం, నువ్వు ఎంతో కాలం అయిపోయిన ఒక కోరిక ఒక్కసారిగా అది కదిలినట్లు కనిపించటం. అది నువ్వు ఊహించని విధంగా జరగటం. ఇది కూడా నా సంకేతమే. ఈ 3 సంకేతాలు వచ్చే రోజుల్లో నీకు వరుసగా కనిపిస్తాయి. నీ వేదనకు అసలు సమాధానం నేను నీ కోసం సిద్ధం చేసిన కొత్త దారి. ఇప్పటి వరకు నువ్వు చేసింది కష్టమే, కానీ ఇక ముందు నుండి నువ్వు చూడబోయేది కూడా కష్టఫలితం. ఇప్పటి వరకు నువ్వు అనుభవించింది కేవలం విరిగినటువంటి జీవితం. ఇక నుండి నువ్వు అనుభవించేది పసిరి పంట వంటి జీవితం. నీ జీవితం ఇక నుండి నువ్వు పొందేది శాశ్వతంగా ఉండేలా చేస్తాను. నీ వేదనను మార్చి నీ జీవితాన్ని ఒక ఆభరణలా వెలిగిపోయేలా చేస్తాను. నా యొక్క అనుగ్రహము, నా ఆశీర్వాదము నీకు దక్కిన తర్వాత నీలో వచ్చినటువంటి మార్పులు, అలాగే నువ్వు పొందినటువంటి ఆనందాన్ని చూసి నువ్వే అసలు ఊహించని విధంగా ఉంటాయి. అలాగే నీ కోసం ఎప్పుడు కూడా నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ప్రతిరోజు కూడా పిలుస్తూ ఉండాలి. నాతో కబుర్లు చెప్తూ ఉండాలి. నీ యొక్క కష్ట సుఖాలన్నీ కూడా నాతో పంచుకుంటూ ఉండాలి. అయినా ఒకటి అడుగుతాను, చెప్పు. నువ్వు నీ గురించి మరి ఎవరికి కూడా చెప్పుకోవు, కానీ నాపై ఎంత నమ్మకం ఉంటే నీ కష్ట సుఖాలు, నువ్వు చేసినటువంటి తప్పులు ఇవన్నీ కూడా చెప్తావో చెప్పు. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను. నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో, నువ్వు నాపై ఎంత ప్రేమను చూపిస్తున్నావో అని. మనుషులు ఎవ్వరు కూడా నేను అర్థం చేసుకోకపోయినా, కొన్ని బంధాలు, అలాగే నువ్వు చేసినటువంటి మంచి, అలాగే నువ్వు చూసినటువంటి ప్రేమాణాలు ఇక ఎవ్వరు కూడా అర్థం చేసుకోకపోయినా, నేను మాత్రం ఎప్పుడు కూడా నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నీ మార్గం నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను. నిన్ను ఎప్పుడు కూడా అన్ని విధాలుగా నేను గమనిస్తూ ఉంటాను. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎవరికి కూడా ఎటువంటి హాని లేకుండా నీ జీవితాన్ని ఏ విధంగా నువ్వు రన్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు నీ గురించి ఎవరో అర్థం చేసుకోవట్లేదు, నీ సమయం నీకు రావట్లేదు, అలాగే నీ ఆర్థిక ప్రవాహం, నీ అదృష్టం ఇవేవి కూడా నువ్వు అనుకున్నట్లుగా జరగటం లేదని చెప్పి అనుకోవద్దు. ఇది నువ్వు నమ్మాలా వద్దా అనేది కూడా నీ మనసు మాటే విను. ఎందుకంటే ఈరోజు ఈ క్షణం నువ్వు బాధపడుతున్నావా లేదా, నీ హృదయం అలసిపోయిందా లేదా, నీ కోసం నీ వేదనకు తగినటువంటి సమాధానం నన్ను అడుగుతావా లేదా. కాబట్టి ఈరోజు ఈ సందేశ రూపంలో నీ ముందుకొచ్చాను. ఎవరికి కూడా తారసపడినటువంటి ఈ సందేశం ఈరోజు కేవలం నీకు మాత్రమే తారసపడిందంటే నువ్వు అర్హురాలు అనే కదా అర్థం. ఈరోజు నీ బాధ నుండి నిన్ను బయటపడేయడానికి నేను ఈ సందేశ రూపంలో నీ ముందుకొచ్చాను. నీ జీవితానికి చెప్పే మాట ఇప్పుడు నువ్వు విన్నావు, అలాగే వినబోతున్నావు కూడా. ఇంకా ముందు ముందు రోజుల్లో నేను చెప్పే ప్రతి మాట కూడా నీ కష్టానికి, అలాగే నువ్వు చేసినటువంటి పనికి అన్ని విధాలు కూడా పొంతన ఉంటుంది. ఇంకా బాధపడుతున్నావా? లేచి కన్నీరు తుడుచుకో. నేను నీ కోసం ఒక దారిని సిద్ధం చేశాను. చెప్పాను కదా, దానిలో నువ్వు కేవలం వెలుగు మాత్రమే చూస్తావు. డబ్బు, శాంతి, గౌరవం, ప్రేమ, అలాగే మంచి మనుషులు ఇలా అన్నీ ఒక్కోటిగా నీ వద్దకు వస్తాయి. నేను ఇచ్చినటువంటి ఈ బహుమతులన్నీ కూడా జీవితాంతం ఎటువంటి గర్వం, అహంకారం లేకుండా సంతోషంగా నువ్వు వాటిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటూ నీ జీవితాన్ని, అలాగే నీ జీవితానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని తర్వాత ఎవరికైనా కానీ నీలాగే బాధపడుతున్న వారికి తప్పకుండా నువ్వు సహాయం చేస్తావనే ధైర్యంతో, నమ్మకంతో నీకు అన్ని విధాలుగా మంచే చేయబోతున్నాను. మరి తెస్తూ అక్కడ దుర్గం యొక్క సందేశం. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.